లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. తన జీవితంలో అమ్మవారు చేసిన లీలలు, అమ్మ శక్తి కూడా చాలా ఉందమ్మా. ఇది శ్రావణ మాసం ఒకటి, అందులోనూ సాయి వేదం బుక్ చూస్తున్నప్పుడు నాకు ఇందాక ఇందులో అమ్మవారు కనిపించారు. అమ్మ నాకు వెనకాలే ఆడుకుంటా ఉంటుంది. మా ఇంట నెలకొన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ షిరిడి సాయిబాబా. అమ్మ చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే. శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేస్తారు? నవరాత్రులు వస్తున్నాయి, 9 రోజులు పెద్దగా చేయకండి. ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? అమ్మకి ఈ చీర తీసుకోవాలి, అమ్మకి ఈ నగ అయితే బాగుంటది. తాంబూలం ఇస్తారా పూజ అయిపోయాక? మీరు అది చెప్తున్నాను, అట్టహాసంగా ఏమి చేయదు. అమ్మవారి అలంకారం బాగా చాలా చేస్తారు బాగా కదా. అమ్మవారికి గోరింటాకు కూడా పెడతాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. సాయి వేదం పుస్తక రచయిత కృపారాణి గారి గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కదా, తన జీవితంలో అమ్మవారు చేసిన లీలలు, తన అనుభవాల్ని, అలాగే శ్రావణ మాసం విశిష్టత గురించి మనందరితో పంచుకోవడానికి ఆవిడ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. కృపారాణి గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కృపారాణి గారు. నమస్తే అండి. ఇది శ్రావణ మాసం ఒకటి, అందులోనూ సాయి వేదం బుక్ చూస్తున్నప్పుడు నాకు ఇందాక ఇందులో అమ్మవారు కనిపించారు. మా ఇంట నెలకొన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ షిరిడి సాయిబాబా. ఇది చూసారా? అంటే మన కృపారాణి గారు మన దేవుళ్ళండి, మనం అందరం ఒక్కటే. ఇదిగో ఏం చేశారో చూసారా, ఇంత సాయి వేదం బుక్ పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే బాబా మహిమల గురించి రాశారు, బాబా లీలల గురించి చెప్పారు. మళ్ళీ లాస్ట్ కి వచ్చేసి చూసారా అమ్మవారు మా ఇంట నెలకొన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ షిరిడి సాయిబాబా. అంటే ఇద్దరు ఫొటోస్ వేశారు వాళ్ళ ఇంట్లోవి. మంచిగా అనిపించిందండి. అంటే మా ఇంట్లో అందరూ దేవుళ్ళు ఉన్నారు, వారితో పాటు సాయిబాబా కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే సాయిబాబాతో పాటు ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది. నాకు అమ్మవారి గురించి కొన్ని మీరు చెప్పాలండి. అమ్మ శక్తి కూడా చాలా ఉందమ్మా. బాబా నాకు ఎంత లీలలు చూపించారో అమ్మవారు కూడా అంత లీలలు చూపించారు. అది చెప్తున్నానమ్మా. నేను ఎక్కువగా ప్రత్యేకించి ఆరాధనలు, హోమాలు అలాంటి ఏమి పెద్దగా చేయను, నా వరకే నేను చేసుకుంటాను. కానీ అమ్మ బాబా ఎలా అయితే స్వప్న దర్శనం ఇస్తా ఉంటారో, అమ్మవారు కూడా నాకు అలాగే స్వప్న దర్శనం ఇచ్చేవాళ్ళమ్మ. ఇప్పటికీ కూడా అమ్మ బాల త్రిపుర సుందరిగా వెనకాల తిరుగుతూ ఉంటారు. నేను ఇది ఎవ్వరికి, నేను ఏ పబ్లిక్ లోకి నేను ఏది చెప్పను. అమ్మ నాకు వెనకాలే ఆడుకుంటా ఉంటది. ఒకవేళ ఇప్పుడు నా మంచం మీద నేను పడుకున్నా కూడా పక్కనే ఎగురుతా ఆడుకుంటా ఉంటది. ఎలా తెలుస్తుంది? అది మంచం ఊగిపోతుంది. ఇప్పుడు ఎంత బరువు ఇప్పుడు ఇక్కడ ఉండదు. అంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు, నా వెనకాల ఉన్నప్పుడు, నేను పూజ చేసుకొని బయటకు వచ్చినప్పుడు అలాగా బాల త్రిపుర సుందరిగా బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. నేను ఎక్కువగా మహాలక్ష్మిగా, అమ్మవారి అలంకారం అంటే ఎంత బాగా చేస్తానంటే దగ్గర 30 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటానమ్మా. అసలు ఫస్ట్ ఏంటంటే అలంకారానికి ఇంపార్టెంట్ కాదమ్మా, ముందు భగవద్భక్తి, సద్భావన, భగవంతుడి మీద సద్భావన అనేది మనకు ఉండాలి. ఆ భావన అనేది, భక్తి భావన అనేది ఉంటేనే మనం ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ఏదో చేసేద్దాము, అలంకరణ చేసేసుకుందాం, ఎంత అట్టహాసం చేసేసుకుందాం, లక్ష్మీదేవి వరాలు ఇస్తుంది, కనకదుర్గమ్మ వరాలు ఇస్తుంది, అయ్యి ఇస్తుంది, అలా కాదమ్మా. మన మనసులో ఎంత భక్తి భావన ఉందో అది భగవంతుడి పరిగణలోకి తీసుకొని మనకి చేయాల్సింది చేస్తారు. అలాగే అమ్మ మామూలు శక్తి కాదమ్మా. అలా ఇప్పుడు నేను ఇలా పుస్తకం రాయాలన్నా శక్తి అనేది ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పాలించేదంతా ఆ జగన్మాత. ఆ జగన్మాత అంటే ప్రతి ఒక్కళ్ళను మనకి వాక్శక్తి గాని, క్రియాశక్తి గాని, ఇచ్ఛాశక్తి గాని, జ్ఞానశక్తి గాని, ఇలా ప్రతి ఒక్కళ్ళలో ఇన్ని శక్తులు అనేది ఉంటాయి. ఇప్పుడు నేను పాడమంటే పాడలేను, ఎందుకంటే నాకు అది రాదు. నాకు ఇచ్చిందల్లా ఇవి రాసే శక్తి ఇచ్చేది, క్రియాశక్తి ఇచ్చింది అనమాట. అలా వాక్శక్తి, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, వాక్శక్తి. ఇది శక్తి అనేది ఏంటి, అమ్మ ఆదరణ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు నాకు, అలాగని నన్ను ఏదో పొగుడుతున్నారని నేనేమనుకోను. అసలు నాకు అవసరం లేదు, నాకు పొగడతలతో పనే లేదమ్మా. నాకు ఎవ్వరు దండలేయాల్సిన అవసరం లేదు, చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నాకు జరిగిన లీలల గురించే నేను చెప్తున్నాను. అది ప్రతి ఒక్కళ్ళు కూడా మీరుగా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అందరు భగవంతుడు ఉంటాడమ్మా. ప్రతి మనసులో, హృదయంలో ఉండేదే పరమాత్మ ఇక్కడే ఉంటాడు. ఆ పరమాత్మ మనం గుర్తించుకోగలగాలి. అమ్మ నాకు ఫస్ట్ అసలు నేను మహాలక్ష్మి ఎలా ఉంటదంటే ఫోటోరూపకంగా చూసాను కానీ కల్లో ఎంత నిజరూపకంగా చూసానంటే, ఉయ్యాల్లో అమ్మవారు దగ్గ నగలు ధరించుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని,
అసలు ఎలాగంటే ఆ ఉయ్యాల నుంచి నా ముందుకు వచ్చి నా దగ్గర ఆ పాదాలు పట్టుకునేటట్టు కూడా స్వప్న దర్శనం ఇచ్చింది అమ్మవారు. అంత ఎలా అసలు ఆ ఫస్ట్ చూసిన దృశ్యం అంతా ఇంత కాదు. అదొకటి ప్లస్ నేను రెగ్యులర్ గా ఎలాగంటే మామూలుగా దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఇంట్లో చేసుకుంటా. జస్ట్ కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటా. లలితా పారాయణం కూడా నేను రెగ్యులర్ గా చేయను. ఎలాగంటే శ్రావణ మాసం వచ్చిందనుకోండి, ఈ మాసం చదువుకుంటా ఉంటా. అలాగే దసరా నవరాత్రులు వచ్చిందనుకోండి, ఆ టైంలో చదువుకుంటా. నాకు ఎప్పుడైతే వీలున్న టైంలో లలిత చదువుతాను తప్పితే లలితా పారాయణం రెగ్యులర్ గా నేను చేయను. మామూలుగా నేను రెగ్యులర్ గా అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే పూజా కార్యక్రమం కంపల్సరీ ఉంటదమ్మా. పూలు పెట్టుకోవడం, నైవేద్యాలు వండుకోవడం, అది రెగ్యులర్ గా నార్మల్ గా. అంతేగాని అంత శక్తి మించిన పూజలు అయితే చేయను. కానీ అమ్మ అనుగ్రహం ఎలా ఉందంటే, ఒకసారి నాకు స్వప్న దర్శనం ఎలా ఇచ్చిందంటే అమ్మవారు, ఇలా రెగ్యులర్ గా నేను పూజ చేసుకుంటా ఉంటాను కదమ్మా. ఒక చోట నాకు తెలిసిన ధనలక్ష్మి మాత అని నాకు తెలిసిన అమ్మ ఉన్నారు. ఆ అమ్మవారి ఇంట్లో కనకదుర్గాదేవి స్టాచ్యూ ఉండేది. యాక్చువల్‌గా వాళ్ళు చాలా మడితో ఉంటారు. బ్రాహ్మిన్స్. వాళ్ళకి చాలా మడి ఆచారాలు చాలా ఉన్నాయి. ఆ అమ్మకి వాళ్ళ తరతరాల నుంచి అమ్మ ఉండేది వాళ్ళకి. వెంట ఉండేది. ఆమె వాక్కు కూడా బ్రహ్మవాక్కు మాట్లాడినట్టే మాట్లాడేస్తారు అమ్మ. మనిషిని చూడంగానే మన ఒంట్లో ఎన్ని నరాలు ఉన్నాయో అవి కూడా చెప్పేయగలదు అమ్మ. అంత శక్తి ఉంది. కూకట్పల్లిలోనే ఉండేవాళ్ళు. లాస్ట్ ఒక 2 years బ్యాక్ కాలం చెందారమ్మ. వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహానికి ఒకసారి మామూలుగా నాకు ఆమె 8 సంవత్సరాల నుంచి అమ్మ పరిచయం అన్నమాట. పరిచయం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహానికి, రాణి నువ్వు వచ్చి చీర కట్టాలి అమ్మకి అని అన్నారు. మమ్మల్ని నన్ను కేటాయించుకున్నారు. నాకు అసలు అర్థం కాల. వీళ్ళు చూస్తే బ్రాహ్మిన్స్, మడి ఆచారాలు, ఏంటి నన్ను కట్టమంటున్నారు అమ్మ అని చెప్పి అనుకొని, సరే అమ్మ నువ్వు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి అలాగా అమ్మవారికి ప్రతి గురువారం వెళ్ళి నేను అక్కడ చీర కట్టి, నాకు యాక్చువల్‌గా అమ్మవారిని అలంకరిస్తున్నాం అంటే మనం చిన్న పసిపాపకి ఎలా అలంకరించుకుంటాం, ఒక లంగా, జాకెట్, ఒక బొట్టు బిళ్ళ, ఒక పూల జడ అన్ని పెట్టుకుంటాం కదా, జ్యువెలరీ పెట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం, పట్టీలు పెట్టుకుంటాం, పిల్లకి గోరింటాకు పెడతాం, అన్ని ఎలా చేస్తాము. నేను నిత్యం అమ్మవారికి అలా చేస్తా ఉంటాను. ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు అమ్మవారికి గోరింటాకు కూడా పెడతాను నేను. ఒకవేళ గోరింటాకు నాకు ఎవరైనా తెచ్చిచ్చినా ఫస్ట్ అమ్మ దుర్గమ్మ చేతికిను అమ్మవారి చేతులకి పెట్టి నేను పెట్టుకుంటా. నేను డైరెక్ట్ గా పెట్టేను. అది అమ్మకి పెట్టే పెడతాను. ఎందుకంటే ఇంట్లో అమ్మ ఉన్నారు, అమ్మకి పెట్టాలి. ఏ చీరన్నా అవని ఫస్ట్ అమ్మకి నివేదించి అమ్మ దగ్గర పెట్టి కట్టుకుంటాను. ఏదైనా కూడా చిన్న వస్తువు ఏదైనా కూడా, అది బంగారం అవని, వెండి అవని, ఏదన్నా అవని ఫస్ట్ అమ్మ దగ్గర పెడతాను. అమ్మ దగ్గర పెట్టి అలా రెగ్యులర్ గా నేను ఏదైతే అక్కడ చీర కడుతున్నానో కడుతుంటే ఒక రోజు స్వప్న దర్శనంలో అమ్మ నేను ఒక గుడికి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను. వెళ్తే అరే అమ్మవారికి ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళాను అని చెప్పి అనుకుంటా ఉన్నాను. అనుకుంటే ఇంకా గుడి తీసే టైం ఉంది, అక్కడ నుంచున్నాను. సరే ఏదన్నా పూల పళ్ళ తెద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది కూడా స్వప్న దర్శనంలో ఇంట్లో అలంకరించే వచ్చాను నేను. వెంకటేశ్వర స్వామిని అలంకరించానంట, అమ్మవారిని అలంకరించానంట, వచ్చాను. వస్తే అరే గుడి ఇంకా తీసలేదు అని చెప్పి అనుకుంటే అంతలోకి పూజారి వచ్చారు, గుడి తీశారు. పసుపచ్చని మొహంతో అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ. అంటే ఫస్ట్ నేను ఇలాగే దండం పెట్టుకుంటున్నాను, తల్లి నీ చేతులతో నేనేం తేలేకపోయాను ఇవాళ అని చెప్పి హృదయంలో ఆ రోదన వచ్చేస్తుంటే తేలేకపోయానమ్మా అంటే, అమ్మ అక్కడి నుంచి ఒక చిన్న పసిపిల్ల కింద బల్ల దగ్గరికి వచ్చేసి నన్ను ఏమడిగిందంటే, ఏం తేలేదని ఎందుకు అనుకుంటావు, నువ్వు నాకు రోజు చీర కడుతున్నావే, నువ్వు నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి ఒకళ్ళు ఎవరో కాదు, అక్కడ పళ్ళ బుట్టు ఉంటే అది తీసుకుని ఇదిగో నువ్వు పట్టుకెళ్ళి పళ్ళు అని చెప్పి అమ్మ నా చేతికి ఇచ్చారు. మీరేం తేలేదని బాధపడుతుంటే మిమ్మల్ని తీసుకెళ్ళాలి మీకే ఇచ్చేసిందంటే అమ్మ నా దగ్గరికి వచ్చేసింది అమ్మ. వచ్చేసి ఏం తేలేదని ఎందుకు అనుకుంటావు, నాకు చీర కడుతున్నావే అని. అదే చీర కట్టడం నేను ఎలా అయితే ప్రారంభించానో, నాకు కరోనా టైంలో నాకు బయాప్సీ జరిగింది. బయాప్సీ చేశారు. నాకు ఓవర్ బ్లీడింగ్ అవటం వల్ల బయాప్సీ చేయాలంటే చేశారు ఇక్కడ హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు నాకు ఎనస్థీషియా ఇచ్చారు, చేసేసారు. మళ్ళీ ఐసీయూలో తీసుకొచ్చి పడుకోబెట్టారు. నాకైతే ఏం తెలియదమ్మా. డాక్టర్ వచ్చి లేపింది, రాణి లెగ్గు అని చెప్పి లేపితే సరే చూస్తున్నాను ఏమన్నా అవుతుందా, నొప్పి ఏమన్నా వస్తుందా అనుకున్నాను. కానీ నా పక్కన ఒక చిన్న పిల్ల నుంచి ఉందమ్మా. ఆమె నర్సా అని తెలీదు, అసిస్టెంటా అని తెలీదు, ఏమీ తెలియదు నాకు. ఆ పిల్ల మళ్ళీ నేను స్పృహలోకి వచ్చేదాకా నాకు ఇడ్లీ పెట్టడం కానీ, టీ అందివ్వడం కానీ, నాకు కాళ్ళు ఇలా మామూలు పడుకొని ఉంటాం కదా, కాలు మీద ఏదన్నా వస్త్రం పైకి వెళ్తున్నా కూడా కిందకి లాగడం కానీ, నా తల నెమరడం కానీ ఆ పిల్ల చేస్తానే ఉంది. కానీ ఎవరా అనేది నేను అడగలేదు, ఎందుకంటే నేనున్న కండిషన్ వేరు కాబట్టి.
ఆ చిన్న పిల్ల అలా చేసి నేను లెగుస్తుంటే నేను వాష్రూమ్ దాకా నా వెనకాల వచ్చింది. వచ్చి నేను ఇక్కడే నుంచుంటాను, నువ్వు వెళ్ళు, డోర్ వేయబాక, తాళం పెట్టక, నేను నుంచుంటాను అంది. అలా ఆ చిన్న పిల్ల అలా ఉండి మళ్ళీ నేను నాకు వాళ్ళ డ్రెస్ వేరే చేస్తారు కదా, మళ్ళీ లేచి నేను చీర కట్టుకునేటప్పుడు కూడా ఆ పిల్ల ఉండి నాకు చీర కట్టించి బయటికి తీసుకొచ్చి నా ఫ్రెండ్ చేతికి అప్పచెప్పేదాకా ఉంది ఆ పిల్ల. అది ఎవరా అనేది కూడా నేను అర్థం చేసుకోలేదు. మీరు తర్వాత ఇందాక అన్నారు కదా, బాలా త్రిపుర బాల సుందరిగా త్రిపుర సుందరి అమ్మవారు ఎప్పుడు అమ్మవారు నా వెంట తిరుగుతూ ఉంటారు ఉంటుంది. అని ఎవ్వరికి చెప్పలేదమ్మా ఇప్పటి వరకు. ఇదే ఫస్ట్ టైం నేను మ్మ్హ్మ్. లీలలన్నీ నేను చెప్తున్నాను. అలాగా అమ్మ అలా వచ్చారు. నేను శివాలయానికి వెళ్ళాను, అక్కడ శివుడికి అభిషేకం చేస్తున్నారు. చేస్తుంటే నాకు ఈ నుంచున్నాను. నుంచుంటే పూజారి పిలిచి ఈబూది ఇచ్చాడు చేతిలో. ఈబూది పట్టుకోమ్మా అంటే సరే ఈబూది పట్టుకున్నాము. జనం అందరికి ఈబూది ఇస్తున్నారు. అభిషేకం తీర్థం ఇస్తే తీసుకున్నాను. జనం వచ్చి కొంతమంది అరుచుకుంటూ లోపలికి వస్తున్నారు. జరగండి 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 అని చెప్పి తోసుకుంటూ వచ్చేస్తున్నారు. ఏంటి ఇలా జరగమంటున్నారు, ఎవరు వస్తున్నారా అని చెప్పి అనుకున్నాను. వస్తుంటే ఒక నలుగురు తమిళనాడులో అందరూ పంచకట్టులో ఉంటారు, వైట్ షర్టును కింద పంచి వేసుకొని. అటు ఇద్దరు మధ్యలో బాలా త్రిపుర సుందరి అమ్మవారిని తీసుకొస్తున్నారు. సేమ్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఏ డ్రెస్ లో అయితే ఉందో వాళ్ళు అదే డ్రెస్ లో అమ్మని తీసుకొని వస్తున్నారు గుళ్ళోకి. అమ్మని తీసుకొని వస్తున్నారు. వెనకాల చెలికత్తల్లాగా ఆడవాళ్ళు ఉన్నారు, ఒక 6 ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మని తీసుకొని జరగండి జరగండి అంటే అమ్మ వచ్చేస్తున్నారు అని చెప్పి నేను పక్కన నుంచొని ఒక ఒక స్తంభం ఉంటే ఆ స్తంభం పక్క నుంచి చూస్తున్నాను అనమాట. సరే అమ్మని తీసుకొని వెళ్ళారు, అక్కడ నుంచోబెట్టారు. నుంచోబెడితే సరే అలా చూద్దామంటే జనం క్రౌడ్ గా ఉంది. ఇంకా సరే అమ్మని నుంచోబెట్టారు కదా అని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతుంటే వెనకాలే గజ్జల సౌండ్తో ధన 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 అని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసింది అమ్మవారు. వచ్చేసి ఇలా భుజం తట్టింది. నేను ఒక్కసారి ఉలికి పడ్డాను. పడేటప్పటికి చెయ్యి చాపి నా చెయ్యి పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నేను నీకోసమే వచ్చానని చెప్పి నా చెయ్యి లాగేసి నా చేతిలో ఒక స్టోన్ ఉంచేసింది. ఇది ఎప్పుడు నీ దగ్గర ఉంచు అని. నిజంగానేనా? స్టోన్ ఉంచేసింది. ఆ స్టోన్ ఏంటా అనేది నాకు అర్థం కాలే. ఇది ఎప్పుడు నీ దగ్గర ఉంచుకో అని చెప్పి పెట్టింది అనమాట. పెట్టేటప్పుడు నేను పడుకొని ఆ స్వప్నం అయ్యేటప్పటికి చెయ్యి ఇలాగే ఉంది. ఇలా నిదానంగా తీస్తున్నాను. ఏంటి ఇచ్చింది అమ్మ, ఏంటి ఉంచమని చెప్తుంది, ఇది ఎలాగా ఏంటి అంటే అది ట్రయాంగిల్ షేప్ లో ఉందన్నమాట ఆ స్టోన్. అదేంటి గౌరీది. ఓహో, గౌరీ గౌరీదేవి. మనం పసుపు గౌరమ్మని చేస్తాం కదా, అలాగా అలా గౌరమ్మని shape లో ఉంది. ఎప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి అని. అది ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి ఆలోచనతో ఎప్పుడైతే స్వప్న దర్శనం వచ్చిందో మేము ఆ 2 రోజులకి మేము తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం మా కుటుంబ సభ్యులందరం. తిరుపతి వెళ్ళి అక్కడ గోవిందరాజ స్వామి గుడి ఉంటుంది కింద తిరుపతిలో. పైన దర్శనం అయిపోయింది, అమ్మవారిని చూసుకున్నాం, గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి వచ్చాం. అక్కడ ముందంతా షాపింగ్ ఉంటాయి. నాకు ఎక్కడైతే అమ్మ చూపించారో ఆ స్టోన్ అక్కడ కనబడింది. ఓ అమ్మ గౌరీదేవిని కదా పెట్టుకోమంటున్నారు అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను. అదొక లీల చూడండి. తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుని ఉంటే, కానీ నాకు ఏదైనా ఒక వాక్ అనేది తెలిసిపోద్దాం. అలాగని ఏదో నా శక్తి కాదు నేను చెప్తుంది. నాకు ఎవరన్నా ఏదన్నా అనుకుంటున్నా కూడా, నాకు ఏదైనా జరగబోతుందో కూడా ఒక 6th సెన్స్ ప్రకారం అయితే తెలిసిపోద్ది. ఎప్పుడైతే గౌరీదేవి నాకు అలా బ్యాగ్ లో పెట్టుకొని మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటే, నేను కార్లో వెనక అలసిపోయి ఉన్నాను కాబట్టి పడుకుంటుంటే, నువ్వు లేచి కూర్చో, నువ్వు లేచి కూర్చో అనే వినిపిస్తుంది నాకు. ఏంటి ఎవరో చెప్తున్నారు లేచి కూర్చో అని అంటే, సరే లేచి కూర్చున్నాను. ముందు పేరెంట్స్ ఉన్నారు, బాబు ఉన్నాడు ముందు. లేచి కూర్చుంటే ఏదో జరుగుతుంది అని చెప్పి కూర్చునే లోపు ఎప్పుడైతే చెప్పి నేను లేచి కూర్చున్నానో 2 నిమిషాల్లో మా కారుకి అడ్డంగా ఒక బైక్, ఇద్దరు అబ్బాయిలే, మగవాళ్లే, వాళ్ళు బైక్ అడ్డు తీసుకొచ్చేసరికి మా కార్ డాష్ కొట్టేటోడికి వాళ్ళు అందులో ఫుల్ డ్రింకింగ్ లో ఉన్నారు, కింద పడిపోయారు. పడిపోయి మా కార్ డ్రైవర్ కూడా బ్రేక్ వేసేసేటప్పటికి గ్లాసెస్ పగిలిని. మేము కూడా కుదుపు అయ్యి పైకి రాలేదు, బయట పడిపోకుండా ఎవరి కాళ్ళు సీట్లో ఉన్నాము. నేను గనక అమ్మ లేపకపోయి ఉంటే ఆ వెనకాల సీట్లో ఇరుక్కుపోయేదాన్ని. ఆ బ్రేకింగ్ కి నేను ఇరుక్కుపోయేది. అందుకే నన్ను అమ్మ లేసి కూర్చోమని చెప్పి. అప్పుడైతే పడిపోయారో వాళ్ళు ఇంకొంచెం డ్రామా ఆడటం మొదలెట్టేశారు. మాకు దెబ్బలు తగిలిపోయినాయి, 5 నువ్వు చచ్చిపోయాడు అని చెప్పి ఆడుతున్నారు. అంతలోకి ఆ ఊర్లోనే ఒక విలేజ్ దగ్గర జరిగింది. ఒక ఎవరో పెద్ద ఆయన వచ్చి, అమ్మ మీరు తీర్థయాత్రలు చేసుకొని వచ్చారు, ఇది మీరు ఎక్కువగా టైం ఇక్కడ కేటాయించకండి, లేదంటే అది ఒక పోలీస్ కేసు లాగా తయారైపోతుంది మీకు. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళ హాస్పిటల్ ఛార్జీలకి మీరు ఇచ్చేసేసి మీరు ఇక్కడ నుంచి కదలండి అమ్మా అని చెప్పి అటు సైడు ఇటు సైడు మమ్మల్ని సమఉజ్జీగా మాట్లాడి
మేము అప్పుడు ఏమనుకున్నాను, బాబా వచ్చి ఇలా చేశాడు అని చెప్పి అనుకొని ఎంతో ఒక అరగంట డిస్కస్ వాళ్ళకి మాకు జరిగింది. వాళ్ళకి ఒక పైకం ఇచ్చేసేసి బాబు హాస్పిటల్స్ చూపించుకో, ఎవరికి అంత దెబ్బ తగలేదు. ఒక అబ్బాయికి అయితే ఇలా గీసుకుంది, మిగతా ఇంకో వెనకాల అబ్బాయికి ఏం తగలేదు. ఆ డ్రైవ్ ఎప్పుడైతే అడ్డొచ్చినాడో వాడు ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు, వాళ్ళకి ఆ దెబ్బ తగిలింది ఆ మత్తులో తెలియట్లేదు. సరేనా, అయినా కూడా మా కార్ ద్వారా తగిలింది కాబట్టి మేము ఇచ్చేసేసి మేము అక్కడి నుంచి కదిలి క్షేమంగా ఇంటికి చేరాము అని అంటే, ఇదంతా జరుగుతుందని తెలిసే అమ్మ నాకు ముందుగానే హింట్ ఇవ్వడం. ఆ గౌరీదేవి ఎప్పుడైతే నా చేతిలోకి వచ్చిందో మేము ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడడం, ఎటువంటి కేసు అవ్వలేదు, ఏం అవ్వలేదు, క్షేమంగా ఇంటికి చేర్చింది అంటే అది అమ్మవారి